హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పూరీ కర్రీ చేసుకుంటున్నాము. కావాల్సిన పదార్థాలు ఫస్ట్ పెద్ద సైజు బంగాళదుంపలు 2 తీసుకున్నాను. పూరీ కర్రీ ప్రాసెస్ ఎలాగో తయారు చేసి చూపిస్తాను. 2 బంగాళదుంపలు తీసుకున్నాం కదండి, వాటిలోకి కొంచెం కల్లుప్పు వేసి ఉడకబెట్టుకుందాం. ఇది ఉడికిన తర్వాత పూరీ కర్రీ ప్రాసెస్ ఎలాగో తయారు చేసుకుందాం. మనం పూరీ కర్రీ చేసుకుంటున్నాం అన్నాం కదా, ఇందాక చూపించాను కదా 2 బంగాళదుంపలు, అవి తొళ్ళు వలుచుకొని ఉడికించి పెట్టుకున్నాను. 2 పెద్ద సైజు బంగాళదుంపలు. కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 2 ఉల్లిపాయలు, ఒక చిన్న క్యారెట్ ముక్క, ఒక 3 పచ్చిమిర్చి. మిగతా ప్రాసెస్ ఎలాగో ఇవి కట్ చేసిన తర్వాత చూపిస్తాను. క్యారెట్ కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి పూరీ కర్రీలోకి, అప్పుడే చాలా బాగుంటుంది. వెలిగించుకొని దీనిలోకి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు, అందుకని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం జీరా, కరివేపాకు చిరపట్లు అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇవి త్వరగా మగ్గడానికి సాల్ట్, కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వేసాను, సరిపోకపోతే మళ్ళీ వేస్తాను. ఆనియన్స్ మనకి మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 50% కుక్ అయినా చాలా బాగుంటుంది అన్నమాట పూరీ కర్రీలోకి. ఇంతవరకు సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసేటప్పటికి క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు ఇలాగ స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇవి వేద్దాం. చూడండి, ఆనియన్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి, చాలు ఇలాగా కుక్ అయితే. ఇప్పుడు వచ్చేసేటప్పటికి 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ఒకసారి కలుపుకొని ఏవైతే బంగాళదుంపలు ఉన్నాయో స్మాష్ చేసుకొని పెట్టుకున్నవి అవి ఇందులో వేసేసుకుందాం. మనము ఇప్పుడు కూరకు సరిపడా వాటర్ అనేటువంటివి పోసుకుందాం. ఎంత కండెన్స్తో అయితే మనకు కావాలో అంతవరకు మన పూరీ కర్రీ అనేది ఎంత పలుచుగా ఉంటే అంత బాగుంటుంది అన్నమాట. అందుకని నేను కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. ఇంకొన్ని పోసుకుంటాను. ఇదంతా ఒకసారి ఉడకాలి. కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. నేను వచ్చేసేటప్పటికి కొంచెం గ్రేవీ థిక్నెస్ కోసం అనేసి 1 స్పూన్ శనగపిండి వాటర్ వేసి కలిపాను. ఇది ఇందులో పోస్తున్నాను. కర్రీ థిక్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, పోసిన వెంటనే ఎలా వచ్చిందో. కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఉంచేసేసి కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. పూరీ కర్రీ రెడీ. పూరీ కర్రీ ఫైనల్ టచ్ అనమాట. కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. మీకు కానీ మా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.